సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు జీతం సంపాదిస్తున్నంత మాత్రాన మనం కోటీశ్వర్లమి ధనవంతులమి అయిపోయినట్టేనా? అంటే మనం ఫైనాన్షియల్గా బాగా వెల్బీయింగ్ అయినట్లేనా? ఎందుకంటే చాలా మంది ఏదో నెలకు వచ్చే శాలరీ మీదనే వాళ్ళు ఏదో చాలా గొప్ప వాళ్ళగా చూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళగా ఫీల్ అయిపోతుంటారు. ఎస్, మేము చాలా ఫైనాన్షియల్ గా రిచ్, మేము ఇంత గొప్ప క్లోజ్ గా వెళ్తే తెలుస్తుంది. చాలా ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి అంటే కేవలం నెల జీతం 1 లక్ష 2 లక్షల ఉన్నంత మాత్రాన మన లైఫ్ లో బాగా సెటిల్ అయిపోయినట్టేనా అసలు? సో డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే ఇక్కడ హై ఇన్కమ్ డస్ నాట్ గ్యారంటీ యు ఆర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. మీరు అది బిజినెస్ ఇన్కమ్ అయినా అనుకోండి 2-3 లక్షలు వస్తున్నాయి అనుకోండి, లేదు శాలరీ ఇన్కమ్ అయినా 2-3 లక్షలు వాళ్ళకు వస్తున్నాయి అంటే ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నట్టయితే అది ఒక గ్యారంటీ అని మనం ఖచ్చితంగా చెప్పలేమండి. మనం క్లోజర్గా వెళ్తే అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళ ఎపీరెన్స్ మనం చూస్తే చాలా క్యాష్ అంటే చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇట్ ఈజ్ రిచ్గా అంటే ఎట్లా వాళ్ళ కార్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసే కార్ కానీ, వాళ్ళు ఉంటున్న హౌస్ కానీ, వాళ్ళ బ్రాండెడ్ క్లోదింగ్ కానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే హై ఎండ్ మనకి ఈ పర్టికులర్ ఈ గ్యాజెట్స్ కానీ అవన్నీ మనం చూస్తే వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ అపీరెన్స్ చూస్తే వి ఫీల్ లైక్ దే ఆర్ వెరీ వెల్దీ. బట్ క్లోజ్ గా వెళ్తే అక్కడ నుంచి మనకు అర్థమవుతుందండి దే ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ. ఎందుకంటే దే ఆర్ నాట్ బిల్డింగ్ ద అసెట్స్. వాళ్ళు ఆ వచ్చిన మనీని ఓన్లీ అపీరెన్స్ కి కానీ, షో ఆఫ్ కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కి, లైఫ్ స్టైల్ అంటే హై ఎండ్ వెకేషన్స్ కి వెళ్ళడము, ఎవ్రీ 1 year కి కార్ని అప్గ్రేడ్ చేసేసుకోవడము, లేదు అంటే ఎవ్రీ 2-3 years కి వాళ్ళు హౌస్ ని కూడా అప్గ్రేడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. సో దే ఆర్ ఓన్లీ అక్యుములేటింగ్ ద డెట్స్ బట్ దే ఆర్ నాట్ అక్యుములేటింగ్ ద అసెట్స్. సో ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఉన్నారో ఖచ్చితంగా ఆలోచించాలండి. అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు వెల్దీ అవ్వరు. సో నిజంగా వెల్దీ పర్సన్స్ అయితే అపీరెన్స్ ఎప్పుడు రిచ్గా ఉండదు. రియల్ వెల్దీ పీపుల్ మీరు చెక్ చేస్తే వాళ్ళ అపీరెన్స్ చాలా సింపుల్ గా ఉంటుందండి. సో మాధవిరెడ్డి గారు, అంటే చాలా మంది కోట్ల రూపాయల బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది కనీసం చేతికి వాచ్ పెట్టుకోరు, చైన్లు, కనీసం మెడలో ఒక చిన్న గోల్డ్ చైన్ లేదంటే ఒక ఉంగరం కూడా పెట్టుకోరండి. చాలా మంది మనం ఆ కార్ ను కూడా ఎన్నో ఇయర్స్ వాడతారు. అవును, ఒకే కార్ వాడుతుంటారు, ఒకే కార్ ను వాడుతూ ఉంటారు. హౌస్ కూడా చాలా అదే హౌస్ లో చాలా ఇయర్స్ కూడా ఉండిపోతారు ఈవెన్ దో వాళ్ళకి అవకాశం వచ్చినా. సో రియల్ వెల్దీ పీపుల్ మాత్రము వాళ్ళని చూస్తే చాలా సింపుల్ గా ఉంటారండి. రియల్ వెల్త్ అనేది వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే స్టెబిలిటీ మీద ఉంటుంది, సెక్యూరిటీ మీద ఉంటుంది. లైఫ్ లో ఉండే వాళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీనైనా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. ఎవరైతే ఈ అపీరెన్స్ రిచ్ గా ఉందో వాళ్ళు ఏంటంటే ఒక్క ఎమర్జెన్సీ వచ్చినా, ఒక్క ప్రాబ్లం వచ్చినా వెంటనే కింద పడిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బీయింగ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ లుకింగ్ ఓన్లీ రిచ్. అంటే అపీరెన్స్ మాత్రమే రిచ్గా ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా ఉండరు. ఎందుకంటే ఒక్క సిచ్యువేషన్ చాలు వాళ్ళు ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోవడానికి. మేబీ బిజినెస్లో అప్ అండ్ డౌన్ అయినా ఇమీడియట్గా దే విల్ గెట్ ఇన్ టు హ్యూజ్ డెట్స్కి వెళ్ళిపోతారు. ఒక్క 1 month శాలరీ రాకపోతే వాళ్ళ వల్ల కాదండి. ఒక్క 1 month శాలరీ రాకపోతే అస్సలు ఇక ఉన్న క్రెడిట్ కార్డులు కనిపించిన వాళ్ళందరినీ అప్పులు అడిగేయడము, లేదు అంటే పర్సనల్ లోన్లు తీసేయడం. అంటే వాళ్ళు చేసే హడావుడి అలా ఇలా ఉండదు. ఏంటి 1 month 2 months శాలరీ బ్రేక్ అంటే ఈ 1 month శాలరీ బ్రేక్ కూడా ఎందుకు వస్తుందంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి చేంజ్ అవుతారు. ఈ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ వస్తుంది. దానిని కూడా మెయింటైన్ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. మధ్యలో 2-3 నెలలు కూడా చాలా మంది మెయింటైన్ చేయలేరు. ఏమంటే విపరీతంగా క్రెడిట్ కార్డులు తీసేసుకుంటారు, ఈఎంఐలు. వాళ్ళ దగ్గర అసలు ముందు ఎమర్జెన్సీ ఒక 2-3 లక్షలు సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే క్యాష్ ఉండదు. లిక్విడ్ క్యాష్ అనేది అస్సలు ఎమర్జెన్సీ ఇదేనండి. దిస్ ఈస్ కాల్డ్ వీఆర్ గివింగ్ ఫస్ట్ స్టెబిలిటీ. ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీ అకౌంట్ లో ఒక 2 months సర్వైవల్, 3 months సర్వైవల్ అమౌంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే నిజంగా మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నాం లేదా అనేది మీకే తెలిసిపోతుంది. అంటే మన 2 months 3 months ఎక్స్పెండిచర్, ఎగ్జాంపుల్ మీకు ₹1,00,000 ఎవ్రీ మంత్ కావాలంటే 3 లక్షలు ఉండాలి కదండి సేవింగ్స్ అకౌంట్ లో. ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు? ఆ 3 months 4 months అది చెయ్యరు. తర్వాత నెట్వర్త్ అండి. నెట్వర్త్ ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే కనిపిస్తున్నారో
నెట్వర్క్ చూస్తే ఇల్లు ఉంటుంది, కార్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా అప్పులు కూడా అన్నీ ఉంటాయి. అంటే మీకు 2-3 కోట్ల ఆస్తి ఉంటే 2-3 కోట్ల అప్పులు కూడా ఉంటాయి. సో మీకు నెట్వర్త్ ఏమున్నట్టు? జీరో కదా. సో ఎప్పుడైనా మీరు నెట్వర్త్ ఎట్లా ఉండాలంటే మీ డెట్స్ మీ ఎసెట్స్ కన్నా 50% బిలో ఉండాలండి. అంటే మీ ఎసెట్స్ ఒక 2 కోట్లు ఉంటే మీ లైబిలిటీస్ ఓన్లీ 50 lakhs ఎంతో ఉండాలి. అంతేగాని మీ ఎసెట్స్ 2 crores ఉంటే మీ లైబిలిటీస్ 2 crores ఉన్నాయనుకోండి, అంటే మీకు హోమ్ లోన్ ఉంది, ఓ పర్సనల్ లోన్ ఉంది, ఒక కార్ లోన్ ఉంది, అంటే అవి కూడా డెట్స్. సో మీకు ఈ ఎసెట్స్ కి ఈక్వలెంట్ గా డెట్స్ ఉంటే యు ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. అంటే వాళ్ళంతా కూడా నెట్వర్త్ చాలా చాలా తక్కువ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మనకి లేదని, దట్ ఈజ్ ఎనదర్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ పీపుల్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఎసెట్స్ ఉంటాయి అన్ని కూడా, అంటే ఆ పొలాలు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, బట్ క్యాష్ అనేది ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్ గా ఉండదు. ఒక లిక్విడ్ క్యాష్ ఉండదు. ఎమర్జెన్సీస్ వస్తే వాళ్ళు మెయింటైన్ చేయలేరు, మేనేజ్ కూడా చేయలేరండి. ఇంకా వాళ్ళు కూడా మళ్ళీ పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, ఇంకా ఇన్ని ఆస్తులు పెట్టుకొని ప్రతి చిన్న ఎమర్జెన్సీకి మీరు పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ అన్నారు అంటే యు ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. ఎందుకంటే మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నామో వెల్త్, అందులో లిక్విడిటీ 20-30% లిక్విడ్ అసెట్స్ లో మెయింటైన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎమర్జెన్సీస్ మనకి ఈ ఎమర్జెన్సీస్ కి మనకి సేవింగ్స్ అకౌంట్ లో ఒక 3-4 months ఇవన్నీ కూడా ఎవరైతే స్టేబుల్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారో. సో ఇంకొకటి ఏంటంటే రిచ్ గా అంటే వెల్దీగా ఉండే వాళ్ళ అసెట్స్ కనపడవండి. రియల్ మీరు వెల్దీ పర్సన్ అనుకోండి, మీ అసెట్స్ ఎవరికి కనపడవు. సో యూ విల్ బి హ్యావింగ్ అసెట్స్ లైక్ ఎట్లాంటి అంటే మిగతా వాళ్ళవి ఎట్లా ఉంటాయి, గోల్డ్ రూపంలో కానీ రియల్ ఎస్టేట్ రూపంలో ఉంటాయి. బట్ వీళ్ళ అసెట్స్ మీరు గమనిస్తే, రియల్ వెల్దీ పీపుల్ అసెట్స్ గమనిస్తే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్స్, పిఎఫ్లు, ₹1 పిఎఫ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ విజిబుల్ కదా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో 2-3 కోట్లు ఉంటాయండి. వాళ్ళు ఎంత సింపుల్ గా ఉంటారు. అలానే వాళ్ళ పోర్ట్ఫోలియోలు చూస్తే 2 కోట్లు ఉంటాయండి స్టాక్స్. వాళ్ళ పోర్ట్ఫోలియో స్టాక్స్ మనం చూసుకున్నట్లయితే ఒక 2 crore స్టాక్స్ ఉంటాయి, 2 crores మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, పిఎఫ్ ఒక 1 crore ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇన్విజిబుల్, మీకు కనిపించవు. బట్ వాళ్ళ ఎంత సింపుల్ గా వాళ్ళు వాళ్ళ వెల్త్ ని ఎంత దీనిగా మెయింటైన్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరైతే కొంచెం మనకి ఫ్లాషీగా కనిపిస్తూ ఉన్నారో వాళ్ళు చాలా వెల్ సెటిల్డ్ అయ్యి ఉండొచ్చు అనేది అయితే మనకి చాలా రాంగ్ అండి. అపీరెన్స్ బట్టి మాత్రం మనము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అని, చాలా మంది అప్పులు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళకి. అవో వీళ్ళు చాలా వెల్దీగా కనిపిస్తున్నారు, వీళ్ళకి ఇస్తే మనకు చాలా సేఫ్ అనుకుంటారండి. అస్సలు మీరు అలా నమ్మి మీరు వాళ్ళకి అప్పులు అవి ఇవ్వడం కానీ మొదలు పెట్టారంటే మేబీ దట్ ఈస్ అ వెరీ హై రిస్క్. మీరు అపీరెన్స్ చూసి మీరు అప్పులు ఇవ్వడము, ఇంట్రెస్ట్లు తిప్పుకోవడం చేయకండి. వాళ్ళ రియల్ వెల్త్ అనేది వాళ్ళ సింప్లిసిటీలోని వాళ్ళకున్న ఈ వెల్త్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో దాంట్లోనే, అంటే వాళ్ళ ఎమర్జెన్సీ ఫండ్ కానీ, వాళ్ళ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఈ వీటిలో అండి రియల్ వెల్త్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనం స్టెబిలిటీ అనేది ఎవ్వరూ కూడా ఎక్కువ మంది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఈ మధ్య కాలంలో కొంచెం అది ఎట్లా ఉందంటే డెట్స్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ క్వైట్ నార్మల్ గా కనిపిస్తుంది. బట్ దట్ ఈస్ గోయింగ్ టు నెమ్మదిగా వాళ్ళని డెట్ ట్రాప్ లోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఏం ఉండదండి. ఓన్లీ వెకేషన్ కి వెళ్ళడము, లేదు అంటే ఈ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడం. అంటే వాళ్ళకి శాలరీ పెరగదా, ఇన్కమ్ పెరగదా అంటే ఇన్కమ్ పెరిగిన ఇంకా అంతకు మించి ఫాస్ట్ గా వాళ్ళ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళు ఎప్పుడు సేవింగ్స్ చేస్తారు? సో ఎవరైతే ఈ వెల్దీగా కనిపిస్తూ ఉన్నారో మీరు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే నెలకండి 10,000 కూడా వాళ్ళు ఎస్ఐపి చేయలేరు. నేను అదే చాలా మంది మేము చూస్తూ ఉంటాం కదా బ్యాంకుల్లో అండి, వాళ్ళ శాలరీలు 2 లక్షలు వస్తాయండి, 10,000 కూడా ఎస్ఐపి చేయలేరు. 2 నెలలు చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. అందులో అలాంటి క్లయింట్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళ శాలరీ 2 lakhs ఉంటుంది, ఓ 2 months ఎస్ఐపి చేస్తారు, 3rd month నుంచి ఆపేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఎలా ఉంటారంటే ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తే ఊరు వెళ్దామా, ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తే ట్రైన్ కి టికెట్లు బుక్ చేసుకుందామా. అంటే చాలా మంది ఎలా ఉంటారంటే అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ దీనికంటే కూడా ఎక్కువ లైఫ్ స్టైల్, అపీరెన్స్, ట్రావెలింగ్ ఖర్చు పెట్టడానికి, వెకేషన్ ఎక్స్పీరియన్సెస్ ఏవో వాళ్ళు చెప్తూ ఉంటారండి. వాళ్ళకి అస్సలు ఎస్ఐపి కూడా మీరు నమ్మరు, 2 లక్షల శాలరీ ఉన్న వాళ్ళు 20,000 ఎస్ఐపి కూడా చెయ్యలేక. ఎందుకు అంటే వాళ్ళకి కార్ లోన్ ఉంటది, పర్సనల్ లోన్ ఉంటది, పిల్లల ఫీజులు కట్టాలి, తర్వాత ప్రీమియంలు కట్టాలి, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఇవన్నీ కట్టడంతోనే వాళ్ళ వెకేషన్లకి వీటికే సరిపోతుంది. ఇంకా సేవింగ్స్ అయితే వీళ్ళ దగ్గర చూస్తే 10% కూడా సేవ్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ మీకు ఫ్యూచర్ లో కనిపిస్తూ ఉంటది. బై ద టైం ఇలా మీరు ఇలా ఏదైతే దట్ మీరు ఒక 10 years ఇలా మీరు గడిపారంటే ఆ తర్వాత మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. ఆ టైంకి ఇంకా అసలు సేవింగ్స్ చేయలేరు.
సో దట్ ఈస్ వాట్ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కొంచెం మీ ఇన్వెస్ట్మెంట్స్ వైపు కొంచెం మీరు ఫోకస్ చేయాలి. మినిమం 30% అండి. ఎవరైతే ఈ 2 lakhs 1 lakh అబౌవ్ ప్యాకేజ్ లో ఉన్నారో వాళ్ళు 30% సేవింగ్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు కూడా ఈవెన్ ఒక 50,000 చేసే వాళ్ళంత ఎస్ఐపీలు కూడా వాళ్ళు చేయలేకపోతూ ఉన్నారంటే మీరు గమనించండి హౌ ద appearances are overtaking the stability, financial స్టెబిలిటీని మీ అపీరెన్స్ మీ లైఫ్ స్టైల్ మీకు దాన్ని డామినేట్ చేసేస్తూ ఉంటుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. నెలకి 1,00,000 2 లక్షలు సంపాదిస్తున్నంత మాత్రాన ఫైనాన్షియల్ గా మనం ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యామా లేదా ఏంటి అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ కనుక మనం అంటే మనం పాజిటివ్ గా దగ్గరగా ఉంటే మనం ఫైనాన్షియల్ గా సెటిల్ అయినట్టు చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.